జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ప్రతి ఒక్కరి జీవితం కూడా కాలాలుగా ఎన్నో రకాల రోజులు, వారాలు, వారాలు, పక్షాలు, నెలలు, మాసాలు, అలానే సంవత్సరాలు, ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకాల గోల్స్ ఉంటాయండి. ఈ రోజుల్లో హైపర్ మైండ్ అయినటువంటి పిల్లలు 3 సంవత్సరాలకి మీరు ఏమవుతారా అంటే నేను పలానా అవుతానని చెప్తూ ఉన్నారు. అలాంటి మనిషి మైండ్ లో అన్ని రకాలుగా కూడా మనం అనుకుంటూ కూడా ఆ వయసుకు వచ్చే సమయానికి అవన్నీ కాకుండా గోల్స్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఏదైతే కోరికలు ఉన్నాయో కోరికలు వెళ్ళిపోతా ఉంది. కానీ మనం జీవితంలో ఎదగలేకపోతా ఉన్నాం. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. పోనీ కొంతవరకు మనం ఎదిగామనుకుంటే ఎవరెక్కడ కళ్ళు పడతా ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో బంధుమిత్రులే, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉండే, బయట బంధుమిత్రులే కాకుండా ఫ్రెండ్సా, కొలీగ్సా, తెలిసిన వాళ్ళయా, లేకపోతే ఇంట్లో అందరి తరపు నుంచి ఎక్కడి దగ్గర నుంచి మనకు కట్లు పట్టుకున్నాయా, ఎన్నో రకాల సమస్యలతో మనం ఎదగలేకపోతా ఉన్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం. పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఇలాంటి ఆర్థిక సమస్యలతో ఎదుగులేకపోతూ ఉన్నారు. నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అందరికీ ఉంటుందని తెలివితేటలు, చదువుకుంటారు, కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందరిది కాలం రాదు. అదేమంటే నువ్వు మా నాన్న కోటీశ్వరుడు కాదు, మా నాన్నకి ఆస్తులు అనుకుంటే ఎవరికి ఆస్తులు ఉండవండి. మన తెలివితేటలతో మన దరిద్రం బాగాలేకపోతున్నాం, అలా అయిపోతాం తప్పితే ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకెళ్ళాలని సంకల్పం ఉంటుంది. ఒక్కొక్కరు ఉంటారండి, ఇంకా నేను చెడిపోవాలి, ఎదురుని చెడగొట్టాలి, వాడు బాగుపడకూడదు అనేటువంటి వ్యసనం, రంది, కుళ్ళు ఉంటుంటారు కామన్. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టగానే మంచోడు అవుతారు, మంచి పుట్టగానే చెడ్డోళ్ళు ఎవరు కదండి. సావాస దోషం బట్టి అలా చెడ్డోళ్ళుగా మారిపోతూ ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం మాట్లాడాలనుకున్నాం అంటే కనుక ముఖ్యంగా మనిషి జీవితంలో అవసరం ఏంటండి? ఆర్థికం. డబ్బు ఉంటే సాధించలేదు ఏది లేదు. డబ్బు ఉంటే ప్రతిదీ మన చేతులకు వస్తుంది. డబ్బు ఉంటే మనకు చెంతకే చేరుతుంది ఏదైనా సరే. సీఎం అయినా, పిఎం అయినా, లేదా ఇంకా ఇతరైనా సరే ఏ సమస్యని పరిష్కారం కావాలి మన కలియుగంలో అంటే కనుక ఇటీవల అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బే అవసరం అండి. రూపాయికి ఎన్ని ఫోన్లు వస్తాయో కాదు, ఎన్ని ఫోన్లకు రూపాయి వస్తే పరిస్థితికి ఏర్పడ్డాము, ఎన్ని డాలర్స్కి రూపాయి వస్తుంది కాదు, రూపాయికి ఎన్ని డాలర్లు వస్తాయి అనే దానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక తాపం, ఏదో ఒక శాపం కొట్టి పిట్టాడి దొరుకుతుంటుంది. కానీ ఇవన్నీ కూడా మనకి ఏ రకంగా అంటే ఏదైనా గురువుని నమ్ముకున్నామా, మనం బలేతూనే ఉన్నాము, ఆ గురువు మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాగా మనకి ఎన్ని రోజులు బతుకుతామండి ఈ బాధలు. భార్యను చేసుకున్నామా ఏదో ఒక రకంగా వెళ్ళిపోతా ఉంది, భర్తను చేసుకున్నారా మాట వినట్లేదు, కొడుకులు, బిడ్డలు అన్ని ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేదు. అదే పిల్లలు పుడితే వాళ్ళ వల్ల ఎదుగుతారేమో అనుకుంటాము. కానీ పరిస్థితులు ఎలా మారిపోయినంటే ఈ రోజున వ్యవస్థ బాగలేదు. కానీ మనం అందులో బాగుండాలి కదా. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్య కానీ మరి ఇతర సమస్యలు వస్తే ఏంటి సమస్య, దానికి పరిష్కార మార్గం ఏంటి, ఎవరిదైనా మాట్లాడితే దూరం అవుతా ఉన్నారు. అసలు ఇవన్నీ కారణాలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది మనకి అనుమానం ఎక్కడ? ఇది మనం ఒకసారి గమనించుకున్నామా? మన పూర్వకాలంలో ఏమేదంటే ఒక చిన్నపాటి ఎదురురాయి తగిలితే మన పెద్దవాడి ఇంట్లో కూర్చొని ఆ ఎదురురాయికి మందు వేస్తూనే అసలు ఎదురురాయి ఎందుకు తగిలింది, అసలు ఎదురురాయి అక్కడ ఎందుకు ఉంది, అసలు ఎదురురాయి మనకు తగిలే అవసరం ఏంటి ఆ సమయంలో, అసలు ఎదురురాయి ఇలా తగిలింది అంటే దీనికి కారణాలు ఏంటి అని వెతికి ఒక బుక్ను తయారు చేసేవారు. బాగా గమనించుకోండి. మన పెద్దవారి ఇంట్లో ఉంటే ఇలా జరుగుతుందని వాళ్ళు చెబితే ఎదురురాయి అది. కానీ కంట్లో నలసపడ్డా కూడా దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక రెమెడీ ఉంటుంది. మనం కొట్టి పడేయడానికి లేదు. మనం ఈ రోజు కంట్లో నలసపడింది అంటే గనక ఆ దానికి కారణం మనం వెతకగలిగితే మరొక మన తరాలకి, కింద తరాల వాళ్ళకి కంట్లో నలుసు పడకుండా చేయొచ్చు. అది మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి విద్యా ధ్యానం. అలాంటి విద్యా ధ్యానంలో మనం ఈరోజు కంట్లో నలిచిపడ్డా కాదు, పెద్ద గుండ్రాయి వచ్చి ఎదురుకు పడ్డా కూడా మనం ఆయన చెప్పి వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాం, లేకపోతే ఆ కాసేపు ట్రీట్మెంట్ చేయించుకుని అవన్నీ మూఢనమ్మకాలండి కొట్టిపడేస్తూ ఉన్నాం. కాదండి, ప్రతి ఒక్కటి కథ ఉంది, ప్రతి ఒక్కటి చరిత్ర ఉంది, ప్రతి ఒక్కటి దీమం ఉంది, ప్రతి ఒక్కటి సనాతన ధర్మంలో ఎన్నో విలువలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి లిఖించబడినట్టు మన పెద్దల అనుభవాలు చాలా ఉన్నాయి. ఇందులోను మనకి ప్రతి ఒక్కటి కూడా సూక్ష్మంగా గమనించుకుంటే కనుక ఆ ఎక్కడైతే మొదలైందో, ఎక్కడైతే ఈ వేరు కాదు మనం చూడాల్సింది, ఆ వేరుకి మొదలైనటువంటి ఇత్తనం ఉందో, ఆ నారు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనం గమనించి గనక పీకి వేస్తే ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది కూడా గమనించుకోవాలి. మనం మోసపోతున్నామంటే నేను మోసపోవడానికి కారణం నేనే, ఎదుటివాడు కాదు. నేను ఇబ్బంది పడ్డాను, నన్ను ఎవరైనా కొట్టారు, నన్ను ఎవరిని ఇబ్బంది పెట్టారంటే కారణం ఏంటి అంటే ఎదుటి వాళ్ళని నమ్మడం వలన. ఎదుటి వాళ్ళని మీరు నమ్మడం వల్లనే ఈ రోజుల్లో కనుక
మనకి ఇది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి, ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనము సరైన సమయానికి నిలదొక్కోలేకపోవటం, పెళ్లిళ్ళు అవ్వకపోవటం, పేరెంటాలు అవ్వకపోవటం, సరైన సమయానికి జీవితంలో ముందుకెళ్ళలేకపోవటం, ఎన్నో రకాల గోల్స్ ఉంటే కాళ్ళేమో గడపలు దాటవు, కోరికలేమో కొండలు దాటితే, ఇవన్నీ కారణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. రాశి ప్రకారంగా, ఆ రాశిలో ఉండే లక్షణాల ప్రకారంగా, అందులో ఉండే మనుషుల ప్రకారంగా అసలు ఏం జరగడం వల్ల మనకు ఆర్థిక స్థితిగతులు మెరుగవట్లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ద్వాదశ రాశిలోని ధనుసు రాశి. ధనుసు రాశిలోకి ఆర్థిక సంక్షోభం. ఆర్థిక సంక్షోభం ధనుసు రాశిలో రాకూడదే. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల వైరస్లు వచ్చినా, ప్రపంచం అంతా విపత్తులు వచ్చి పోతున్నా కూడా ధనుసు రాశి వాళ్ళకి డబ్బు లేరంటే ఎవరు నమ్మరండి. ఎందుకంటే వాళ్ళు ఒక పక్కన వ్యాపారం చేస్తారు, ఒక పక్కన జాబ్ చేస్తారు, మరో పక్కన ఉపాధి అవకాశం చూస్తూ ఉంటారు. ఎక్కడ వనరులు వచ్చినా ఆ వనరులు వదిలిపెట్టరు. క్షేమం పోయే సందు కూడా వాళ్ళు వదలరా. అదే కదా మామూలుగా అందరూ అనుకుంటారు. కానీ వీరు కూడా చాలా జాలిగుణమండి. రూపాయి కూలబెట్టి ఒకరికి ఇచ్చేస్తారు. ఒకేసారి ఒకరికి ఇచ్చేసి దారిదర్శనం చేస్తారు. వాళ్ళ వల్లనండి వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మామూలు ఇబ్బంది కాదండి. ఆ డబ్బులు వసూలు చేకే కానీ, ఆ ఒక సహాయం చేస్తే కానీ మళ్ళీ తిరిగి రాక ఎన్నో రకాలుగా అవరోధాలు ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట వీరు. అలాగా చేయడం ద్వారా వీరికి ఎన్నో రకాల నష్టపోతూ ఉంటారు. మనం అందరూ అనుకుంటారు వీరు రూపాయి కూడబెడుతుంటారండి, ఎవరికి ఎలాంటి సహాయం చేయరు, చాలా జాగ్రత్త పనులు అనుకుంటారు. కానీ పప్పులో కాలేస్తారు. వాళ్ళు వండింది కాకపోయినా పక్క పప్పు అంటే వేరే వాళ్ళు ఎవరు నుండి పప్పులు కూడా గట్టిగా నెయ్యేసి మరీ కాలేస్తారు జారి పట్టడానికి. కాబట్టి ఎప్పుడు కూడా ధనుసు రాశి వారు డబ్బు విషయంలో కానీ, ఆదాయం విషయంలో కానీ, నిలకడగా జాచిపెట్టుకునే విషయంలో కానీ ఎవరిని నమ్మకూడదు సుమి. మీరు బ్యాంకులు పెట్టుకున్నా, దగ్గర పెట్టుకున్నా, మంచం కింద పెట్టుకుని పడుకున్నా, బీరువాలు పెట్టినా, భోషాలను పెట్టినా, ఎనపెట్లో పెట్టినా కూడా, మీ డబ్బులు కాలాలు పెట్టుకున్నా, లేదా పాకెట్లో పెట్టుకున్నా, హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకున్నా, బ్యాంకులు వేసుకున్నా, లేదు అంటే వాలెట్లు పెట్టుకున్నా కూడా చాలా జాగ్రత్త ఉండాలి సుమి. మీరు డబ్బులు చేజారి ఎవరికైనా ఇచ్చారా, శత్రుడు ఖచ్చితంగా అవుతారు. మీతో ఎవరు మాట్లాడరు, మిమ్మల్ని రోడ్డు పడేస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు, మీకు మాట తప్పుతుంటారు. ఎంత పెద్ద స్నేహితుడైనా, ఎంత పెద్ద తెలిసిన వాడైనా, ఎంత పెద్ద బంధువు అయినా సరే డబ్బులు మీరు ఇచ్చారా మీరు మర్చిపోవడం వాళ్ళని. కాబట్టి ఎవరికి మీరు సహాయం చేయకండి, వడ్డీ డబ్బులు తినాలని చూడకండి, అవి ఇవి తాగని పెట్టుకోవాలని చూడకండి. ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు, నష్టపోతారు, మోసపోతారు, బంధపడతారు, రోడ్డు పడతారు. కాబట్టి చిన్న చిన్న జాబులు మీకు వెసులుబాటు కూడా ఒకేసారి కోట్లాది వచ్చేసి ఎన్జిఓస్ లాగా, కలెక్టర్ లాగా మీకు జాబులు రావు. చిన్నపాటిగా వస్తాయి, చిన్నపాటిగానే మొదలవుతాయి. అలా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ పై స్థాయికి రావాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే యోచన ఉంటుంది. అలానే గోచార ప్రకారంగా చంద్రుల్లో కనుక రవి ఉన్నా, చంద్రుల్లో శని ఉన్నా కూడా మీకు ఆర్థిక సంక్షోభం ఎక్కువగా ఉంటుంది. భార్య నుంచో, భర్త నుంచో, లవ్ చేసిన వాళ్ళ నుంచో ఎవరో ఒకరు దిగించేది నష్టపోతారు, మోసపోతారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా ముందుకు రాకుండా, పైకి రాకుండా, అంటే మీ పైకి రాకుండా చూసుకోవాలి. అలానే ఎవరితోనైనా సరే వాళ్ళు మాట్లాడొచ్చు, పలకొచ్చు, కానీ మీరు డబ్బులు అనేది మాత్రం మీ చేతి దగ్గర ఎవరికి ఇవ్వకండి అనొచ్చు. మీకు ఈ రోజుల్లో అన్ని గూగుల్ పే, ఫోన్ పే కదండి. అది గూగుల్ పే, ఫోన్ పే ఇచ్చేది మీ అకౌంట్ నుంచే కదా, పోయేది మీ అకౌంట్ నుంచే కదా. కాబట్టి అది కూడా మనకి క్యాలిక్యులేషన్ వస్తుంది. మనకి ఏంటంటే కనుక భార్య భర్త నుంచి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంటే కనుక కోరికలు ఎక్కువ ఉంటాయి, దానివల్ల మీరు నష్టపోతూ ఉంటారు. దాంతో పాటు మీరు కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎక్కడైనా సరే మీరు స్నానం చేసిన నీటిలో, ఎప్పుడైనా స్నానం చేస్తారు కదా మీరు, ఆ స్నానం చేసిన నీటిలో దాల్చక్కని, లవంగాన్ని వేసుకుని స్నానం చేయండి. మీకు నరదిష్టి, నరఘోష, మీరు సంపాదించినటువంటి చరిత్వం వారి మీద, అంటే మీ మీద వారికి దిష్టి దోషం కొంత మీద పోతూ ఉంటాయి. దాంతో పాటు మీరు దేవుని దగ్గర కావాలి. ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. అలానే వినాయక స్వామి వారికి గుంజులు తీయండి, అభిషేకం చేయండి. అర్చన, హోమం, యజ్ఞం, యాగం ఏదైనా చేయొచ్చు మీరు ఈ యొక్క వినాయక స్వామి వారికి. ఇలా చేయించినట్టయితే కనుక మీకు అన్ని రకాల అవరోధాల నుంచి బయటపడేసి విజ్ఞానం నుంచి తొలగిపోయేదానికి అయితే కనుక ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలతో మీరు అదృష్టవంతులయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మనకి ఇంట్లో ఎన్నో రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేనికి వస్తాయి అంటే ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. వాస్తు ప్రకారంగా మనకు వచ్చేటువంటి సమస్యలు అనేకం. ఆ వాస్తు కనుక మనకు బాగుంటే కనుక, అంటే ఇంట్లో ఎగిన మొత్తం బయట పలకలి మోత అంటుంటారు. ఇంట్లో వాస్తు బాగుంటే మనకి అన్ని రకాలుగా సానుకూల పడుతుంది. అలానే ఇంట్లో చికాకులు, పరాకులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సరిగ్గా ఇంట్లో ఉండలేకపోవడం, తినలేకపోవడం, చిట్టుకోవడం, కొట్టుకోవడం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. పిల్లల్లో నేలాదిష్ట రోగాలు ఉంటాం, బాలదిష్ట రోగాలు ఉంటాం, నేల పడుగు ఉంటాం, ఏడవటం, మతి మార్పు ఉండటము, మాట వినకపోవటం, ఎన్నో రకాల మనం చూస్తూ ఉంటాం. భార్య మాట వింటూ, భర్త మాట వింటూ, పూజ చేద్దాం పూజ మనం వెళ్ళలేకపోతూ ఉంటాం. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంటుంది, ఇంట్లో ఏదైనా కీడు జరిగి ఉంటుంది. ఇలాంటి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. మన అన్నింటి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. నిధులు, నిక్షేపాలు, ధనమైసమ్మ, అమ్మవార్లు, కట్లు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య. చిన్నపాటి సమస్యలకి, ఆర్థిక సమస్యలకి ఇంట్లో ఉండలేకపోతున్నాం అని ఏంటో జరుగుతుందన్న వారికి కనుక ఖచ్చితంగా ఒకటి తీసుకొచ్చానండి. ఇది అష్టదిగ్బంధన ముడుపు అంటారు. ఇంటికి
ఇంటికి హోమ్ పాజిటివ్ ముడుపు, అష్ట దిగ్బంధన ముడుపు అంటారు. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. గవ్వలు ఉంటాయి, మనకి కస్తూరికాయ ఉంటుంది, సాలగ్రామములు ఉంటాయి, లక్ష్మీ గవ్వలు ఉంటాయి, ఇంకా దీనిలో గుణపాలు ఉంటాయి, ముడుపులు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి అనమాట. ముక్కోటి ఉంటాయి అనమాట, భోజపత్రం ఉంటుంది. దీంట్లో పత్రిని అంటారు, ఎన్నో రకాల పువ్వులు చేసినట్టు పత్రిని ఉంటుంది, ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, కోయిలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇలాంటిది ఎన్నో రకాలుగా చేసినట్టు దీనికి అగ్నిహోత్రంతో మంత్రం చేస్తూ ఉంటాం. ఆ మంత్రం చేసినటువంటి అగ్నిహోత్రం చేసినటువంటి మంత్రం అంటే చాలా పవర్ఫుల్ అండి. అందులో ప్రపంచంలో అగ్నిహోత్రం చేసే మంత్రం చేసేటువంటి ఎవడు లేడు, కాబట్టి మన దగ్గర లభ్యపడుతుందండి. ఇది ప్రతి ఇంట్లో కూడా ఒకటి ముడుపుగా కట్టుకోవాలి. మన సింహద్వారానికి లోపల వైపున బయట వైపున నేను చూసిస్తాను. అది నేను ఎక్కడ కట్టుకోవాలని చెప్తాను. ఎవరికైనా సరే అన్ని రకాల ఇబ్బందులు పడే వాళ్ళ కింద ఈ ఒక్క ముడుపు కట్టుకుంటే మన సమస్యలన్నీ కూడా ఇలా చిటికలు పటాపించలేకపోతే, కావాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి సంప్రదించవచ్చు. సురేష్ బాబు గారి దగ్గర ఇలా ఎన్నో రకాల వస్తువులు కూడా మీకు అందరూ తెలిసిన విషయమే, అన్ని కూడా మంత్రోచ్చారణ చేసి అగ్నిహోత్రం చేసి ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ అష్టదిగ్బంధన ముడుపు. కాబట్టి ఎవరికైనా కావాలంటే సరసమైన ధరలను చెంతకే చేర్చే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు.